ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మనం అధ్యయనం చేస్తా ఉన్నాం. రోమా పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలను మనము గమనిద్దాం. ఈ వచనాల ఆధారం చేసుకొని పాఠం యొక్క పేరు పొందిన వెలుగును బట్టి దేవుని తీర్పు. ప్రియులారా, రోమా 2వ అధ్యాయంలో పౌలు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఒక కీలకమైన ప్రశ్నను ప్రస్తావిస్తున్నాడు. వేరు స్థాయిలలో జ్ఞానం ఉన్నవారి సంగతి ఏమిటి? యూదుల వద్ద వ్రాయబడిన ధర్మశాస్త్రం ఉండగా అన్యజనుల వద్ద అది లేదు. ఇది తీర్పులో ఏదైనా తేడాను కలిగిస్తుందా? పౌలు జవాబు స్పష్టంగా ఉంది. ప్రతి వ్యక్తి పొందిన వెలుగును బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. ఈ వాక్య భాగం ప్రకారం ఎవరు నిర్దోషులు కారు. ఎందుకంటే ధర్మశాస్త్రం ద్వారా కానీ మనస్సాక్షి ద్వారా కానీ ప్రతి ఒక్కరికి దేవుని సత్యం గురించి కొంత జ్ఞానం ఉంటుంది. కాబట్టి అందరూ ఆయన ఎదుట జవాబు చెప్పవలసి ఉన్నారు. దీనిలో 4 ప్రధాన అంశములు కలవు. ప్రతి ప్రధాన అంశంలో ఒక ఉప అంశములు కూడా కలవు. మొదటి ప్రధాన అంశము వ్రాతపూర్వక ధర్మశాస్త్రం లేకుండా జవాబుదారితనం. రోమా పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పౌలు 12వ వచనంలో ఇలా ప్రారంభిస్తున్నాడు. ధర్మశాస్త్రం లేకుండా పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకుండానే నశించుదురు. ధర్మశాస్త్రం బట్టి పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం ప్రకారమే తీర్పు పొందుదురు. మొదటి ఉప అంశము ప్రజలందరూ పాపులేనని మనం చూస్తాం. పౌలు ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారి గురించి, ధర్మశాస్త్రం బట్టి పాపం చేసిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇందులో అన్యజనులు, యూదులు ఇద్దరు ఉన్నారు. వారి నేపథ్యం ఏదైనప్పటికీ అందరూ పాపము చేశారు. ఇది రోమా 3:23లో తర్వాత చెప్పబడిన సత్యాన్ని బలపరుస్తుంది. అదేమిటంటే అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయారు. రెండవ ఉపాంశం తీర్పు జ్ఞానాన్ని బట్టి ఉంటుందని మనం చూస్తాం. వ్రాతపూర్వక ధర్మశాస్త్రం లేనివారు అన్యజనులు ధర్మశాస్త్రం లేకుండానే నశిస్తారు. అంటే వారు ఎన్నడూ పొందని ప్రమాణం ప్రకారం తీర్పు పొందరు. అయినప్పటికీ వారు కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారికి తీర్పు తీర్చబడుతుంది. ధర్మశాస్త్రం కింద ఉన్నవారు యూదులు ఆ ధర్మశాస్త్రం ద్వారానే తీర్పు పొందుతారు. అధిక జ్ఞానము అధిక బాధ్యతను తెస్తుంది. మూడవ ఉపాంశం అజ్ఞానం అపరాధాన్ని తొలగించదని మనం చూస్తాం. ధర్మశాస్త్రం లేకపోవడం తమకు మినహాయింపు ఇస్తుందని కొందరు అనుకోవచ్చు, కానీ అది నిజం కాదని పౌలు చూపిస్తున్నాడు. వ్రాయబడిన ధర్మశాస్త్రం లేకపోయినా పాపం తీర్పును తెస్తుంది. ఎందుకంటే దేవుడు తనను తాను ఇతర మార్గాలలో బయలుపరిచాడు. రెండవ ప్రధాన అంశం ధర్మశాస్త్రాన్ని వినడం మాత్రమే సరిపోదు. రోమా 2:13 వచనం. పౌలు 13వ వచనంలో ఇలా కొనసాగిస్తున్నాడు. ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును పాటించువారే నీతిమంతులుగా తీర్చబడతారు. మొదటి ఉప అంశం కేవలం జ్ఞానం మాత్రమే నీతిమంతులుగా తీర్చదని మనం చూస్తాం. యూదులు సమాజ మందిరాలలో క్రమం తప్పకుండా ధర్మశాస్త్రాన్ని వినేవారు. వారికి దేవుని ఆజ్ఞలు తెలుసు, కానీ కేవలం వినడం మాత్రమే ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేయదు. విధేయత లేని జ్ఞానం అపరాధాన్ని మాత్రమే పెంచుతుంది. రెండవ ఉపాంశం విధేయతే ఆవశ్యకత అని మనం చూస్తాం. ధర్మశాస్త్రమును పాటించువారు నీతిమంతులుగా తీర్చబడతారని పౌలు చెబుతున్నాడు. ఇది సంపూర్ణ విధేయత అనే ఒక పరిపూర్ణ ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అయితే ఇది ఒక సమస్యను కూడా బయట పెడుతుంది. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఎవ్వరూ పరిపూర్ణంగా పాటించలేరు. ఈ వచనం క్రియల ద్వారా రక్షణను బోధించడం లేదు, కానీ దేవుడు కోరే ప్రమాణాన్ని చూపిస్తుంది. మూడవదిగా
మూడవ ఉపాంశం ఇది మానవ అసమర్థతను బయట పెడుతుందని మనం చూస్తాం. నీతిమంతులుగా తీర్చబడడానికి సంపూర్ణ విధేయత అవసరమైతే ప్రజలందరూ అపరాధులే. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఎవరు పరిపూర్ణంగా నెరవేర్చరు. ఇది సువార్తకు మార్గం సుగమం చేస్తుంది. అది ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా నీతిని అందిస్తుంది. మూడవ ప్రధాన అంశం హృదయములో వ్రాయబడిన ధర్మశాస్త్రం. రోమా 2:14-15 వచనాలు. వ్రాయబడిన ధర్మశాస్త్రం లేని అన్యజనులు కూడా ఎలా జవాబుదారీగా ఉంటారో పౌలు ఇప్పుడు వివరిస్తున్నాడు. మొదటి ఉప అంశం అన్యజనులకు ఒక అంతర్గత నైతిక ధర్మశాస్త్రం ఉందని మనం చూస్తాం. వారు ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని స్వభావ సిద్ధంగా చేస్తారని పౌలు అంటున్నాడు. దీని అర్థం వ్రాయబడిన ఆజ్ఞలు లేకపోయినా వారు నిజాయితీ, న్యాయం మరియు ప్రాణం పట్ల గౌరవం వంటి కొన్ని నైతిక సత్యాలను సహజంగానే గుర్తిస్తారు. ఇది సృష్టిలో దేవుని నైతిక క్రమాన్ని ప్రతిబింబిస్తుంది. రెండవ ఉపాంశం మనస్సాక్షి సాక్ష్యమిస్తుందని మనం చూస్తాం. వారి మనస్సాక్షి వారిని నిందిస్తుందని లేదా క్షమిస్తుందని పౌలు అంటున్నాడు. మనస్సాక్షి ఒక అంతర్గత న్యాయాధిపతిలా పనిచేస్తూ ఏది సరైనదో ధృవీకరిస్తూ ఏది తప్పు ఖండిస్తూ అది పరిపూర్ణమైనది కానప్పటికీ అది నైతిక జవాబుదారితనం యొక్క నిజమైన భావనను అందిస్తుంది. మూడవ ఉపాంశం ఈ అంతర్గత సాక్ష్యం అపరాధాన్ని రుజువు చేస్తుందని మనం చూస్తాం. ప్రజలు కొన్నిసార్లు సరైనది చేయడం అనేది వారికి ఏది సరైనదో తెలుసు అని చూపిస్తుంది, కానీ వారు తప్పు కూడా చేయడం అనేది వారు ఆ జ్ఞానాన్ని ఉల్లంఘించారని చూపిస్తుంది. అందువల్ల వారు దేవుని ముందు అపరాధులు. నాలుగవ ప్రధాన అంశం క్రీస్తు ద్వారా జరిగే అంతిమ తీర్పు. రోమా 2:16. పౌలు 16వ వచనంలో ఇలా ముగిస్తున్నాడు. నా స్వార్థ చొప్పున దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను తీర్పు తీర్చి దినమున. మొదటి ఉపాంశం భవిష్యత్తులో ఒక తీర్పు దినం ఉందని మనం చూస్తాం. దేవుడు తీర్పు తీర్చే ఆ దినం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. చరిత్ర ఒక నిర్దిష్ట ముగింపు వైపు సాగుతుందని ఇది మనకు గుర్తు చేస్తుంది. తీర్పు అనిశ్చితమైనదని కాదు, అది నియమింపబడింది. రెండవ ఉప అంశం దేవుడు మనుష్యుల రహస్యాలను తీర్పు తీరుస్తాడని మనం చూస్తాం. ఇది బాహ్య క్రియలకు మించినది. దేవుడు తలంపులను, ఉద్దేశాలను, సంకల్పాలను మరియు రహస్య పాపాలను తీర్పు తీరుస్తాడు. ఏది దాచబడదు. ప్రసంగి 12:14 చెప్పినట్లుగా దేవుడు ప్రతి క్రియను, ప్రతి రహస్య విషయాన్ని కూడా తీర్పులోనికి తీసుకువస్తాడు. మూడవ ఉపాంశం తీర్పు యేసు క్రీస్తు ద్వారా జరుగుతుందని మనం చూస్తాం. క్రీస్తు రక్షకుడు మాత్రమే కాదు, న్యాయాధిపతి కూడా. యోహాను 5:22 చెప్పినట్లు తండ్రి తీర్పు అంతటిని కుమారునికి అప్పగించాడు. రక్షణను అర్పించిన వాడే తీర్పును కూడా తీరుస్తాడు. నాలుగవ ఉపాంశం ఈ తీర్పు సువార్త సందేశంలో ఒక భాగమని మనం చూస్తాం. పౌలు నా సువార్త ప్రకారం అని అంటాడు. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ సువార్తలో రక్షణ మరియు తీర్పు రెండు ఉన్నాయి. ఒక రాకడ ఉంది కాబట్టి ఈ శుభవార్తకు అర్థం ఉంది. మనం రక్షింపబడవలసిన తీర్పు ముగింపు. ప్రియులారా, ప్రతి వ్యక్తి తాను పొందిన వెలుగును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడని ఈ వాక్య భాగం మనకు బోధిస్తుంది. వ్రాయబడిన ధర్మశాస్త్రం ద్వారా గాని, మనస్సాక్షి ద్వారా గాని ప్రజలందరికీ జవాబుదారీగా ఉండడానికి తగినంత జ్ఞానం ఉంది. కాబట్టి ఎవరు తాము నిర్దోషులమని చెప్పుకోలేరు. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం దేవుని వాక్యాన్ని కేవలం వింటున్నామా లేక దానికి లోబడుతున్నామా? మనం జ్ఞానం మీద, మతపరమైన కార్యకలాపాల మీద
లేదా ప్రత్యేక హక్కుల మీద ఆధారపడుతున్నామా? దేవుడు మన క్రియలను మాత్రమే కాక మన హృదయాలను కూడా చూస్తాడని మనం అర్థం చేసుకున్నామా? ఈ వాక్య భాగం ప్రతి సాకును తొలగిస్తుంది. ధర్మశాస్త్రం ఉన్నవారు లేనివారు అనే తేడా లేకుండా అందరు దోషులేనని ఇది చూపిస్తుంది. మరియు ఇది మనకు సువార్త అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. మన స్వంత విధేయత ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడలేము. కాబట్టి మన పక్షాన ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన క్రీస్తు వైపు మనం చూడాలి. తీర్పు దినాన ఆయన యందు మాత్రమే మనం నీతిని, క్షమాపణను మరియు నిరీక్షణను పొందగలం. మన మీద కాక కేవలం క్రీస్తు మీద మాత్రమే నమ్మకముంచుతూ వినయముతో, పక్షాతాపముతో, విశ్వాసముతో స్పందిద్దాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.